ఊర్లోన ఉండొచ్చు, ఆటోనిలో కూడా ఉన్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తే వదిలిపెట్టద్దు. వాడిని ఏదో విధంగా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నా. దేశభక్తి పెట్టుకొని భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ రోజు ఆదోని పట్టణంలో తిరంగా ర్యాలీ. ఇదేదో రాజకీయాల కోసం చేసే ర్యాలీ కాదు, ఇది సరదాగా పార్టీలు కలిసి చేసే ర్యాలీ కాదు, అటు ఇటు తిరుగుతూ ఆడుతూ పాడుతూ చేసే ర్యాలీ కాదు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి మనం చరిత్రను గుర్తుంచుకోవాలి. ఏప్రిల్ 22వ తారీఖున భారతదేశం ప్రశాంతంగా ఉంటే పెహల్గామ్ అని జమ్మూ కాశ్మీర్ లో యాత్రికులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకరు కర్ణాటక నుంచి, ఒకరు మహారాష్ట్ర నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి అందమైన కాశ్మీర్ ను చూద్దామని చెప్పి పెహల్గామ్ లో తిరుగుతూ ఉంటే రాక్షస మూకలు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రవాదులు 25 మందిని కాల్చి చంపడం దారుణంగా విషయం. మామూలుగా చంపలేదు. జనాలు ఇలా ఉంటే అందరినీ కూడా హిందువులంతా ఒకవైపు రండి, ముస్లింలంతా ఒకవైపు రండి అని చెప్పి ఈ ముస్లింస్ ని మేమేమీ చెయ్యము, హిందువులను మాత్రమే కాల్చి చంపుతామన్నారు. అడుక్కున్నారు, అలా చెయ్యొద్దన్నారు. మేము కూడా భారతీయులమన్నారు. మరింత నిర్ధారణ చేసుకోవడానికి మగవాళ్ళందరినీ ప్యాంటులు ఇప్పమన్నారు. ప్యాంటులు ఇప్పి చెడ్డీలు ఇప్పి చూసి వీళ్ళు హిందువులా ముస్లింలా అని నిర్ధారణ చేసుకుని కేవలం హిందువులని ఏరి 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 చంపడం ఎంత దారుణమైన విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. పాకిస్తాన్ ఇలా ఎందుకు చేసింది, ఉగ్రవాదులు ఎందుకు చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళకు కావాల్సింది ఇలా హిందువులను మాత్రమే చంపితే ఏ రోజుకైనా సరే హిందువులు ముస్లింలు పోట్లాడుకుంటారు, భారతదేశంలో మత కల్లోలాలు వస్తాయనే దురుద్దేశంతో వాళ్ళు అలా చేశారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ముస్లింలందరూ ఒక తాటి మీద ఉన్నారని, ఒక మాట మీద ఉన్నారని, ఒకటిగా ఉన్నారనే అంశం తెలియక ఈరోజు అలా చేశారని చెప్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కేవలం చంపితే ఆగిపోలే, ఆడవాళ్ళు, మహిళలు, భార్యలు అడుక్కున్నారు, అయ్యా చంపద్దు. ఒక మహిళ అంది, నా భర్త నేను పెళ్లి చేసుకుని 2 వారాలు కాలేదు, అప్పుడే చంపితే ఎలా, చంపద్దు అని అడుక్కుంది. వాళ్ళు కనికరించలా. ఇంకొక మహిళ అన్నది, నా భర్తను కాదు నన్ను చంపండి అంది. ఆయన ఉగ్రవాదులు అన్నారు, నిన్ను కాదు నీ భర్తనే చంపుతాం, నువ్వు వెళ్ళి నరేంద్ర మోదీకి చెప్పుకో అని చెప్పారు. చెప్పింది. చనిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా ఆ మహిళ నరేంద్ర మోదీకి చెప్పింది. నరేంద్ర మోదీ విన్నాడు. విన్న నరేంద్ర మోదీ ఊరుకుంటాడా? భారతదేశ పౌరుషాన్ని చేతబట్టి స్పష్టంగా బహిరంగ సభలో చెప్పినాడు. మామూలుగా నరేంద్ర మోదీ హిందీలోనే మాట్లాడతాడు. ఆ రోజు బహిరంగ సభలో ఇంగ్లీష్ లో మాట్లాడి ప్రపంచానికంతా అర్థమయ్యే భాషలో చెప్పినాడు. ఉగ్రవాదులు ఏ మూల ఉన్నా వదిలిపెట్టం. ఉగ్రవాదులనే కాదు, ఎవరెవరైతే ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి పంపించారో వాళ్లను కూడా వదిలిపెట్టమని నరేంద్ర మోదీ ప్రతినబూనాడు. 10 రోజులయ్యింది, 15 రోజులయ్యింది. అర్థమవుతా ఉంది
దేశంలో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళందరినీ కూడా సెలవుల్లో పోయిన వాళ్ళని వెనక్కు రమ్మన్నారు. యుద్ధ తంత్రాలు రచించారు. బ్రహ్మాండమైన ఆలోచన చేశారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మే 6వ తారీఖు అర్ధరాత్రి దాటింది. 1 గంట 15 నిమిషాల సమయానికి రఫేల్ యుద్ధ విమానాలు, భారతదేశ యుద్ధ విమానాలు సరిహద్దును దాటకుండా ఎక్కడెక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో, ఉగ్రవాద స్థావరాలంటే ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో 9 చోట్ల ఎక్కడి నుంచైతే ఉగ్రవాదులను తయారు చేసి వాళ్లకు శిక్షణ ఇచ్చి భారతదేశం మీద పంపుతున్నారో వాళ్ళందరినీ కూడా ఏరి 9 స్థావరాలని ధ్వంసం చేసింది భారతదేశం. అప్పటికి స్పష్టంగా చెప్పినాం, మేము ఉగ్రవాద దాడులను మాత్రమే తిప్పికొడతా ఉన్నాం, ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేస్తా ఉన్నాం, యుద్ధ నీతిని ప్రదర్శిస్తా ఉన్నాం. పాకిస్తాన్ లో ఉన్నటువంటి మామూలు మనిషి మీద కానీ మిలిటరీ స్థావరాల మీద కానీ యుద్ధం చేయబోవట్లేదని స్పష్టంగా చెప్పాం. కానీ భారత్ వినల. భారత్ లో ఉన్నటువంటి సైన్యం పూర్తి స్వేచ్ఛతో స్పష్టంగా 9 స్థావరాల మీద దాడి చేసి చెప్పింది, ఇకనైనా మానుకోండి అని చెప్పింది. పాకిస్తాన్ వంకర బుద్ధితో భారత్ మీద, భారత్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద, భారత్ లో ఉన్నటువంటి హాస్పిటల్ మీద, భారత్ లో ఉన్న జనవాసాల మీద, మామూలు మనుషుల మీద మిసైల్స్ ప్రయోగించింది. ఒక్కసారి ఆలోచన చేయండి. వందలాది మిసైళ్లు పాకిస్తాన్ నుంచి భారతదేశం మీదకి వస్తా ఉంటే ఏం జరిగి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. 100 మిసైళ్లు ప్రయోగిస్తే పాకిస్తాన్ ఒక్కటంటే ఒక్క మిసైల్ కూడా భారతదేశంలో పడలేదంటే ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాలి భారత్ శక్తి సామర్థ్యాలు ఏమిటో. ఇక్కడ తప్పనిసరిగా రక్షణ వ్యవస్థ గురించి ఆలోచన చేయాలి. ఒకప్పుడు మీరందరికీ తెలుసు, 2014 ముందు మన భారతదేశ సైనికులు బట్టలు వేసుకోవాలంటే కూడా, బూట్లు వేసుకోవాలంటే కూడా అవి వేరే దేశాల నుంచి తెచ్చి వేసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు ఆలోచన చేయండి, మన యుద్ధ సామాగ్రి మనమే తయారు చేసుకుంటున్నాం, మన మిసైళ్లు మనమే తయారు చేస్తా ఉన్నాం, మన బుల్లెట్లు మనమే తయారు చేస్తా ఉన్నాం, మనకు సంబంధించినటువంటి పూర్తి మిషనరీతో మనం సిద్ధంగా ఉన్నాం. స్వదేశీ పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియా ద్వారా భారతదేశంలోనే తయారైనటువంటి యుద్ధ విమానాలతో, యుద్ధ మిసైల్స్తో, యుద్ధ పరికరాలతో పాకిస్తాన్ లో నుంచి వచ్చిన ఒక్క మిసైల్ కూడా, ఒక్క గుండు కూడా భారతదేశం మీద పడకుండా ఆపగలగడం మన సైనికుల సత్తాని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా వినలా, పాకిస్తాన్ చేస్తా ఉంది, దాడులు చేస్తా ఉంటే ఇక ఉపేక్షించకూడదు అన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆశీస్సులతో భారత సైన్యం తిరుగుబాటు చేసింది, పాకిస్తాన్ మీద దాడి చేసింది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాలు, విమానక స్థావరాలు, సైనిక విమానాలు, యుద్ధ సామగ్రి నింపుకున్న వ్యయాలు అన్నింటి మీద దాయక కాలంలో దాడి చేసి చిత్తు చేసి పాకిస్తాన్ నోరు మూయించింది. తప్పనిసరిగా పాకిస్తాన్ కు వేరే మార్గం లేదు. ఇంకొక 2 రోజులు యుద్ధం జరిగితే పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు అందరూ కాళ్ళ మీద పడి ఏదో విధంగా యుద్ధం ఆపండి అంటే ఒకే ఒక నిబంధన కింద మనం యుద్ధం ఆపాం. స్పష్టంగా చెప్పాం, భారతదేశం మీద మరొక్క ఉగ్రదాడి జరిగితే ఏ ఉగ్రవాదైనా వచ్చి భారతీయుల మీద దాడి చేసి చంపితే తప్పనిసరిగా దాన్ని యుద్ధంగానే పరిగణిస్తాం, పాకిస్తాన్ ని చిత్తుగా చేస్తామనే ఒకే ఒక్క నిబంధన కింద మనం యుద్ధాన్ని ఆపాం.
ఈ రోజు శాంతి కావాలని కోరుకుంటా ఉన్నాం. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈ రకమైన యుద్ధానికి నరేంద్ర మోదీ ఒక పేరు పెట్టారు, అదే ఆపరేషన్ సింధూర. ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఎవడైతే ఉగ్రవాది మీ మోడీకి చెప్పుకో అని భార్యలకు సంబంధించినటువంటి తల బొట్టును తీసేశాడో, ఎవరైతే బొట్టు పెట్టుకునే అవకాశం లేకుండా చేశారో దాన్ని సింధూరం అంటారు. మా భారతీయ మహిళల సింధూరాన్ని పెట్టుకున్న బొట్టును చెరిపేస్తావా అన్న కోపంతో నరేంద్ర మోదీ పాకిస్తాన్ మీద యుద్ధానికి పెట్టిన పేరు. ఆశపడేవాళ్ళు, పాకిస్తాన్ అంటే జిందాబాద్ కొట్టేవాళ్ళు, పాకిస్తాన్ కండువా కప్పుకునే వాళ్ళు, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఇక్కడ ఉన్నారు. వీళ్ళు కూడా దేశద్రోహులే, వీళ్ళనందరినీ కూడా ఒక్కొక్కరిగా చూసి 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 ఏరి పారేయాల్సిన అవసరం ఉందని మీకందరికీ తెలియజేస్తా ఉన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడే అప్రమత్తంగా ఉండండి, యుద్ధం పూర్తి కాలేదు. పాకిస్తాన్ దేశం అక్కడ ఉంది, కానీ పాకిస్తాన్ ఆలోచనలతో ఉన్నవాళ్ళు భారతదేశంలో కూడా ఉన్నారు. ఎన్నో చోట స్లీపర్ సెల్స్ లాగా, స్లీపర్ సెల్ అంటే ఎక్కడో చోట అన్ని ఊర్లకు పోయి వాళ్ళ బంధువుల పేర్లతోనూ, కూలి వాళ్ళ పేర్లతోనూ, పారిశ్రామిక పేర్లతోనూ, ఆటో తోలుకునే వాళ్ళలాగానో కూలోడు లాగానో ఎక్కడో చోట ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఉగ్రవాద దాడి చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళు ఏ ఊర్లోనా ఉండొచ్చు, ఆ ధోనిలో కూడా ఉన్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి, మీ చుట్టుపక్కల చూస్తా ఉండండి. మీ వీధిలో కానీ, మీ దగ్గర కానీ, మీ బంధువుల్లో కానీ, మీ పెళ్లిళ్ళలో కానీ, మీ బజార్లో కానీ ఎక్కడైనా ఎవడైనా కొత్త మనిషి కనిపిస్తే వదిలిపెట్టద్దు. వాడిని ఏదో విధంగా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఆపరేషన్ సింధూర్ తర్వాత సుమారుగా 25-30 మంది పాకిస్తాన్ నుంచి పంపించిన ఉగ్రవాదులు అక్కడక్కడ ఉంటే వాళ్ళందరినీ ఎగిరేశాం. ఇప్పుడు రాష్ట్రమంతా కూడా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గులు ఉన్నారో జల్లెడ పడతా ఉన్నాం. వదలదు అనుకోవద్దు. ఎక్కడో సరిహద్దు ఉంది కదా, ఎక్కడో పాకిస్తాన్ ఉంది కదా, అక్కడేదో యుద్ధం జరుగుతుందంటే వాళ్ళు అక్కడ మాత్రమే ఉండరు, ఇక్కడ కూడా ఉంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం చేస్తున్నటువంటి ఈ ర్యాలీ మన కోసం కాదు, మన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా సరిహద్దుల్లో నిలబడి ఉన్నటువంటి సైనికుల కోసం చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ రోజు మనం నిద్రపోతా ఉన్నామంటే వాళ్ళు మేలుకొని రాత్రంతా కాపలా కాస్తున్నారు కాబట్టి నిద్రపోతా ఉన్నాం. మనం ఈ రోజు మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నాము అంటే అక్కడ వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి మన కోసం కాపలా కాస్తున్నారు కాబట్టి ఉండగలుగుతా ఉన్నాం. వాళ్లకు సంఘీభావంగా, ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావంగా ఈ రోజు ఈ తిరంగా ర్యాలీని చేసి మేము సైతం మీతో ఉన్నామన్న విషయాన్ని చెప్పడానికి ఈ ర్యాలీ ఆదరణలో చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీకందరికీ చెప్తా ఉన్నాం, అవకాశం వస్తే ప్రతి ఒక్కరు సైనికుడుగా మారండి. అవసరం వస్తే ప్రతి ఒక్కరు దేశాన్ని కాపాడుకోవడానికి సిద్ధం కండి. అవసరమైతే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడినప్పుడే వాడు నిజమైన భారతీయుడుగా ఉంటాడని మీకందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే వందే వందే.